వెదకని నీ సొత్తుగా మారితిని. యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందునా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. నా రక్షణ సాక్ష్యాన్ని వినుచున్నటువంటి ప్రియులైన మీకందరకు మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా వందనాలు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, తూర్పుగోదావరి జిల్లా సగినేటిపల్లి మండలం గుడుమలనే గ్రామంలో గొల్ల ఏలియా విమలమ్మ దంపతులకు యనమండగర సంతానంలో నేను కడసరివాడిని. నా పేరు జాకబ్. నా చిన్నతనమునందే మా తండ్రి గారు ప్రభునందు నిద్రించారు. నా తల్లి నన్ను దేవుని ఎడల ఎంతో భయభక్తులతో పెంచాలని సినిమాలకు, స్నేహాలకు, అల్లరితో కూడిన ఆటపాట్లకు చాలా దూరంగా ఉంచేది. అప్పట్లో మా గ్రామంలో అనేక మంది మా పక్క ఊరిలో ఉన్నటువంటి సినిమా హాల్కి వెళ్ళేవారిని నేను చూస్తూ ఆ సినిమా ఎలా ఉంటుందో చూడాలనుకునేవాడిని. అయితే మా అమ్మగారు నన్ను చాలా దేవుని ఎడల భయభక్తులతో పెంచుతూ ఉండేది. ఇదేం తెల్లరా బాబు, నన్ను సినిమాలకి, షికార్లకి వెళ్ళనివ్వట్లేదు అని చెప్పి మనసులో సనుక్కునేవాడిని. అయితే హై స్కూల్కి వెళ్ళిన తర్వాత ఒక స్నేహితుడితో కలిసి స్కూల్ ఎగ్గొట్టి సినిమాకి వెళ్ళడం జరిగింది. ఆ సినిమా చూసినప్పుడు ఏదో కొత్త వింతైన ప్రపంచాన్ని చూసినట్లుగా, అందులో ఎంతో సంతోషం ఉన్నట్లుగా నేను ప్రభావితున్నయ్యాను. ఇక సినిమా పిచ్చోడిని అయిపోయాను. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి గారంటే చాలా అభిమానం. ఆయన ఒక్కసారైనా చూడాలి, ఆయనలాగానే చెయ్యాలి, ఆయనలాగానే వేషధారణ జీవించాలనేటువంటి ఆలోచనలతో నేను ఎక్కువగా ఉండేవాడిని. అప్పట్లో మా అన్నయ్య వాళ్ళు, మా అక్క వాళ్ళు గల్ఫ్ దేశాల్లో ఉండి మా అమ్మగారి పేరుని డబ్బులు పంపిస్తూ ఉంటే ఈ సినిమాలు చూడటం కోసమై ఆ డబ్బులు దొంగతనం చేయటం, ఇంకా ఇంట్లో విలువైనటువంటి వస్తువులు పట్టుకెళ్ళి అమ్మేయటం. ఇక ఆ డబ్బులతో విచ్చలవిడిగా చూసిన సినిమా 10-15 సార్లు చూస్తూ ఆ సినిమాలో లాగానే స్కూల్కి, కాలేజీకి వెళ్ళే అమ్మాయిల వెంటబడి నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నన్ను ప్రేమిస్తావా లేదా అని వేధించేవాడిని. ఆ విషయం మా ఇంట్లో తెలిసి మా అమ్మ అలాగే మా అన్నయ్యలు కూడా నన్ను చాలాసార్లు మందలించడం జరిగింది. అయినా భయపడేవాడిని కాదు, నా పద్ధతి మార్చుకునేవాడిని కాదు. ఆ రోజుల్లో మా అమ్మగారు గ్రామంలో దేవుని మందిరానికి స్థలం ఇవ్వటం జరిగింది. ఆ స్థలంలో పాస్టర్ పిఎల్ పరంజ్యోతయ్య గారు ఆధ్వర్యంలో అక్కడ మందిరం కట్టడం జరిగిందన్నమాట అండి. అయితే అప్పట్లో గ్రామంలో కొన్ని పరిస్థితులను బట్టి మమ్మల్ని కుల సంఘం నుంచి బహిష్కరించారు, అంటే వెలివేశారు. మా ఇంట్లో జరిగే శుభకార్యానికి ఎవరో వచ్చేవారు కాదు, గ్రామంలో జరిగే శుభకార్యానికి మమ్మల్ని పిలిచేవారు కాదు. ఇంతగా మమ్మల్ని వెలివేసి వేధిస్తున్నారు. అందుకు గల కారకులు ఎవరు ఏంటి అని నేను తెలుసుకుని వారి మీద పగబెట్టుకున్నాను. అయితే ఒకరోజు అది సరిగ్గా 1991 సంవత్సరం మే 9వ తారీఖున ఆ మందిరంలోనే వివాహం జరగబోతూ ఉంది. అయితే మమ్మల్ని పిలవలేదు. అదే రోజు ఉదయాన్నే మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా రిలీజ్. పాలకొల్లు స్నేహితుడితో కలిసి వెళ్ళి గ్యాంగ్ లీడర్ అనే సినిమా చూస్తూ ఉన్నాను. ఆ సినిమా చూస్తూ ఉన్నప్పుడు హీరో రౌడీయిజం చేయటం, ఒక కేసులో జైలుకి వెళ్ళటం, మరలా చాలా ఈజీగా బయటకు వచ్చేయటం, విలన్ ఏమో గొడ్డలు తీసుకుని మనుషుల్ని నరికేయటం, రక్తపాతం, కక్ష సాధింపు, పగ తీర్చుకోవటం, ఇవన్నీ నేను చూసినప్పుడు చాలా ప్రభావితున్నయ్యాను. నేను కూడా గ్రామంలో మమ్మల్ని వెలివేసి వేధిస్తున్న వారి మీద పగ తీర్చుకోవాలంటే చిరంజీవి గారిలాగానే రౌడీయిజం చేయాలి, అవసరమైతే గొడ్డలు ఇచ్చుకుని అడ్డొచ్చిన వాళ్ళని నరికేయాలి, రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళిపోయినా పర్వాలేదు, ఎప్పటికైనా నేను కూడా గ్యాంగ్ లీడర్లా తయారవ్వాలి అనేటువంటి ఆలోచన, ఒక తీర్మానం చేసుకుని నేను ఇంటికి రావటం జరిగింది. నేను ఇంటికి వచ్చేసరికి మా ఇంటి దగ్గరలో ఉన్న మందిరంలో వివాహం జరుగుతూ ఉంది. పరంజ్యోతయ్య గారు వివాహం చేస్తూ ఉన్నారు. అయితే నా స్నేహితుడు వచ్చి, రే జాకబ్ పెళ్ళికి రావట్లేదరా అని అడగటం జరిగింది. మాకు చెప్పలేదురా, నేను రాను, వెళ్ళిపో అని చెప్పి కోపగించుకుని ఇంట్లోకి వెళ్ళి కిటికీ దగ్గర కూర్చుని బయటకు చూస్తూ ఉన్నాను. వెంటనే మా గ్రామ ప్రెసిడెంట్ గారు పెళ్ళికి వచ్చి భోజనం చేసి
ఆయన వెళ్ళిపోవటానికి సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడైతే ఆయన చూచానో నాలో తెలియని పగ, ద్వేషం పెరిగింది. వెంటనే నేను ఇంట్లోకి వెళ్ళి చేతిగొడ్డలు తీసుకుని రోడ్డే వెళ్ళిపోతున్నటువంటి ఆ వ్యక్తి మీద దాడి చేసి చంపాలనే ప్రయత్నం చేశాను. అప్పట్లో బ్యాండా వాళ్ళు, ఆ పెళ్లి జనం నన్ను అడ్డుకున్నారు, పట్టుకోవటానికి ప్రయత్నం చేశారు. అయితే అందనట్లుగా ఆ వ్యక్తి చెయ్యి నరికేసి ఎవరికీ దొరకకుండా అక్కడి నుంచి చాలా దూరం నేను పారిపోవటం జరిగింది. తర్వాత మా అన్నయ్య వాళ్ళు కోర్టుకి సరెండర్ చేసి బెయిల్ మీద బయటికి తీసుకురావడం జరిగింది. 2 సంవత్సరాలు ఆ కేసులో కోర్టుకు తిరిగాను. తర్వాత గ్రామ పెద్దల సమక్షంలో మరి క్షమాపణ చెప్పి రాజీ చేసుకోవటం జరిగింది. అయితే ఆ కేసు విషయంలో నేను గ్రామంలోనికి వచ్చిన తర్వాత మరి నా బంధువులు చాలామంది నన్ను హెచ్చరించారు, గద్దించారు, బుద్ధి చెప్పారు. కానీ నా స్నేహితులు, కొంతమంది గ్రామంలో పెద్ద వయసు కలిగిన వారు కూడా నన్ను చాలా ప్రోత్సహించారు. రే జాకబ్, నువ్వు చాలా ధైర్యవంతుడురా, నువ్వు చాలా బలవంతుడు. నిజంగా 1000 మంది పెళ్లి జనంలో పెద్ద వ్యక్తిని చంపడానికి నువ్వు ప్రయత్నం చేసావంటే నీలాంటి వాడు గ్రామానికి ఒకడు ఉండాలిరా, ఇలాంటి వాడు ఉంటే మంచిది అని నన్ను ఎంతో ప్రోత్సహించడం జరిగింది. అప్పుడు నేను అనుకున్నాను, నిజమే కమ్మలు, నా అంత బలవంతుడు, ధైర్యవంతుడు గ్రామంలో ఎవడూ లేడు. నేను అనుకున్నట్లుగానే ఈ గ్రామంలో పరిస్థితులు మార్చాలన్నా, రౌడీజం చేసి ఎప్పటికైనా గ్యాంగ్ లీడర్ కావాలన్నా ఇదే మంచి సమయం అనుకున్నాను. తనకు పట్టని జగడమును బట్టి రేగువాడు దాటిపోవచ్చున్న కుక్క చెవులు పట్టుకున్న వాడితో సమానుడనే వాక్య ప్రకారం ఇక గ్రామంలో నాకు సంబంధం లేని ప్రతి గొడవలో నేనే ముందు ఉండేవాడిని. అనేక మందిని దూషిస్తూ, హింసిస్తూ, గాయపరుస్తూ ఉండేవాడిని. చాలా త్వరగానే జిల్లాలో అనేక మంది రౌడీ షీటర్లతో పరిచయాలు ఏర్పరచుకున్నాను. కరాట నేర్చుకుని సిగరెట్టు, త్రాగుడు, వ్యభిచారం, దొంగ నోట్లు ముద్రించి డబ్బు సంపాదించాలని నోటు సారా కాసి అమ్మి వ్యాపారం చేయటం, ఇలా వ్యసనాలకు నేను బానిసనైపోవటం జరిగింది. ఆ రౌడీ షీటర్లతో కలిసి అనేక ప్రాంతాలకు వెళ్ళి కిరాయికి డబ్బులు తీసుకుని అర్ధరాత్రులు అనేక మందిని కాళ్ళు చేతుల్లో విరగ్గొట్టడం, చిత్రహింసలు పెట్టడం జరిగేది. ఇక మద్యం త్రాగితే నా పరిస్థితి ఎలా ఉండేదంటే శానా అనే దెయ్యములు పట్టిన వాడిని వల్లే కారణం లేకుండానే విరోధుల్ని కొట్టేవాడిని. ఎవరో కనిపించకపోతే నాకు కూడా ఉన్న స్నేహితుల్ని కొట్టేవాడిని. వారు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతే నా దగ్గర ఉన్న చాకుతో నన్ను నేనే గాయపరుచుకునేవాడిని. త్రాగిన బాటిల్స్ పగలగొట్టి నా శరీరాన్ని చీరుకునేవాడిని. రక్తం కారుకుంటూ నేను ఇంటికి వెళ్తే మా అమ్మగారు అర్ధరాత్రి అయినా, అది తెల్లవారుజామైనా నిద్రపోకుండా నా కొరకు ఎదురు చూస్తూ ఉండేది. ఆ పరిస్థితిలో నన్ను చూచి చాలా ఏడ్చేది. నా కాలు పట్టుకుని బ్రతిమలాడేది, రే నాయనా, ఎందుకు ఈ త్రాగుడు, ఎందుకురా ఈ గొడవలు, నీకేదైనా జరిగితే నేను ఎలా బ్రతకగలనురా, నీకు దండం పెడతానురా చిన్నోడా, దయచేసి ఈ త్రాగుడు మానేరా, ఆ స్నేహాలు మానేరా అని ఎంతో బ్రతిమలాడేది. మరలా నన్ను పండుకోబెట్టి తన గదిలోనికి వెళ్ళి మా అమ్మగారు ఏడుస్తూ కన్నీళ్లతో ఎంతగానో ప్రార్థన చేస్తూ ఉండేది. మా అమ్మగారు ప్రార్థన నాకు వినపడుతున్నప్పుడు నాకేదో చేమలో జీరులు పాకుతున్నట్లుగా అనిపించేది. గొనుక్కుంటున్నట్టు, సనుక్కుంటున్నట్లుగా అనిపించి నేను వెంటనే లేచి వెళ్ళి, ఏయ్ పిచ్చిదానా, ఎందుకే అర్ధరాత్రి ఏడుస్తూ ప్రార్థన చేస్తావు, ఆదివారం చర్చికి వెళ్తున్నావు కదా, సరిపోదా, నీకు భక్తి ఎక్కువైపోయిందే, మనం బాగానే ఉన్నాం కదా, మనం క్షేమంగానే ఉన్నాం కదా, ఎందుకు అంత ఏడుస్తూ ప్రార్థన చేస్తావు అని చెప్పి ప్రార్థించకుండా అడ్డుకునేవాడిని. మా అమ్మగారిని అప్పట్లో దూషించేవాడిని. అప్పుడు నశించిపోవచ్చున్నటువంటి నాకు నా తల్లి ప్రార్థన అంటే చాలా వెరితనముగా ఉండేది. ఇక గ్రామంలో అయితే అందరూ నన్ను చూచి చాలా భయపడుతూ ఉండేవారు. ఒక గొంగల పురుగుని చూచినట్లుగా అసహించుకునేవారు. ఎందుకంటే చాలామందిని అర్ధరాత్రులు త్రాగిన మత్తులో రౌడీ షీటర్లతో ఇళ్ల మీద దాడి చేసి అమ్మాయిల జీవితాలను పాడు చేసినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఎవరికి నా కారణంగా నెమ్మది ఉండేది కాదు. నేను నేరాలు చేసి బొంబాయి ప్రాంతం పారిపోయేవాడిని, పోలీసు వాళ్ళకు దొరకకుండా. ఆ కారణంగా మా అన్నయ్య వాళ్ళని, మా అక్క, మా బావగారిని కూడా కొన్నిసార్లు పోలీస్ స్టేషన్లు పెట్టి వారిని ఇబ్బంది పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇలా
మా ఇంటి పక్కనే మందిరం. ఆ మందిరంలో ఉదయాన్నే పాటలు వేస్తూ ఉంటే నేను రాత్రంతా నేరాలు చేసి పగలు పడుకోవటం నిద్రకి చాలా ఇబ్బందికరమని చెప్పి సంఘ పెద్దలను అలాగే పాస్టర్ గారిని కూడా తిట్టేవాడిని, కొట్టడానికి వెళ్ళేవాడిని. ఆఖరికి ఒకరోజు రాత్రి మందిరం పైకెక్కి ఆ మైక్ యూనిట్లు ఇప్పేసి అవి పట్టుకుని వెళ్ళి అమ్మేసి ఆ డబ్బులతో తాగేశాను. ఇలా దేవుని మందిరం అనే ఆ ఆలయాన్ని అలాగే నా దేహం అనే ఈ ఆలయాన్ని కూడా పాడు చేసినటువంటి పనికిమాలిన వాడని నేను. ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేయను అనే వాక్యము తర్వాత నా జీవితంలో నెరవేరింది. ప్రియులారా, ఎంత దుర్మార్గంగా నేను ప్రవర్తించేవాడిని అంటే, నా సొంత మేనలుడు మా అక్కగారు అబ్బాయి, వాడు కూడా నా వయసే, వాళ్ళ ఇంట్లో జరిగేటువంటి శుభకార్యానికి మా విరోధిని పిలిచాడనేటువంటి పగతో ఆ కార్యక్రమం జరుగుతూ ఉండగానే పలావు తిండి తీసుకుని వాడు తలకాయ పగలగొట్టేశాను. రక్తపు మడుగులో పడిపోయాడు. నా స్నేహితులు, బంధువులు నా చేతిలో ఉన్నటువంటి ఆ పలావు తిండిని లాక్కున్నారు. నేను ఒక చోట కూర్చుని మరలా వాడి వైపు చూచినప్పుడు నాకు ఒక డ్రింక్ బాటిల్ కనిపించింది. వెంటనే పరిగెత్తిని వెళ్ళి ఆ డ్రింక్ బాటిల్ గోడకేసి పగలగొట్టి నా మేనల్లుడు పొట్టలో పొడి చేయటం జరిగింది. వాడు చాలా ప్రాణాపాయ స్థితిలోనికి వెళ్ళిపోయాడు. అంత దుర్మార్గంగా ప్రవర్తించేవాడిని. ఏమాత్రం జాలి, దయా, కనికరం నాకు ఉండేది కాదు. ఇంకా చెప్పాలంటే మా గ్రామంలోనే క్రిస్టియన్ అసెంబ్లీ పాస్టర్స్, జిల్లెల్లా రూబెన్, సైమన్ బ్రదర్స్ అని, వాళ్ళని కూడా కొన్నిసార్లు కొట్టడానికి ప్రయత్నం చేశాను. అంతేకాదు చివరికి చంపాలని కూడా ఒకరోజు నా స్నేహితులతో కలిసి ఇంటి మీద దాడి చేయటం జరిగింది. ఇలా క్రైస్తవ వివాహాల్లో సినిమా పాటలు వేయించి డ్యాన్సులు వేయటం, ఆ వివాహాల్లో ఆ విరోధుల్ని, స్నేహితులను కూడా కొట్టడం, ఇలా నా కారణముగా ఇక గ్రామంలో ఎవరికి నెమ్మది ఉండేది కాదు, ఎవరికి సమాధానం ఉండేది కాదు. అందరూ కూడా వీడు ఎప్పుడు చేస్తాడా, వీడు చేస్తే బాగున్ను, మనం నెమ్మదిగా బ్రతకొచ్చు అనుకుంటున్నటువంటి రోజులవి. ఇలాగున ఇంచుమించుగా ఎన్నో కేసుల్లో పట్టబడి రాజుల్లో ఉన్నటువంటి కోర్టుకి ఇంచుమించు 10-12 కేసుల్లో నేను వాయిదాలకి తిరుగుతూ ఉండేవాడిని. ఆ కేసుల్లో శిక్ష పడకుండా అవతల వాళ్ళని భయపెట్టో లేకపోతే డబ్బులిచ్చో రాజీ చేసుకుని ఇక నాకు ఎదురులేదు, నాకు తిరుగులేదు, నన్ను ఎవడో ఏమీ చేయలేడు అనుకుని విర్రవీగుతూ తిరుగుతూ ఉండేవాడిని. అప్పట్లో త్రాగుడు, వ్యభిచారం, జోదం, వీటి కారణంగా నా స్నేహితులకు నాకు విరోధమై వారు నాకు శత్రువులై ఒకరోజు నేను ఒంటరిగా బైక్ మీద వెళ్తూ ఉంటే సెంటర్లో నా మీద దాడి చేసి చాలా గాయపరిచి ఇక చనిపోయానని చెప్పి రక్తపు మడుగులు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అటువంటి పరిస్థితుల్లో దుర్మార్గుడు తన దుర్మార్గతనందు మరణించటం నాకు సంతోషమా, దుర్మార్గుడు తన ప్రవర్తన మార్చుకుని బ్రతుకుటే నాకు సంతోషం అనేటువంటి దేవుని వాక్యమును బట్టి దేవుడు నన్ను కనికరించి బ్రతికిస్తే నా బలము, నా ధనము, నా స్నేహితులు లేక నా బంధువులు, నా జ్ఞానము అనుకుని చాలా విర్రవీగుతూ ఉండేవాడిని. ఇన్ని విధాలుగా ప్రభు నన్ను దర్శించి నాతో పరిస్థితుల ద్వారా మాట్లాడుతూ ఉన్నా నా పద్ధతిని ఏమాత్రం కూడా మార్చుకునేవాడిని కాదు. ఆ రోజుల్లో మా అమ్మగారు నా కారణంగా చాలా బలహీనరాలైపోయి ఆమె క్షీణించిపోయింది. అప్పటికి నాకు ఇంకా వివాహం కాలేదు. అయితే ఒకవేళ వివాహం చేస్తే నాలో ఏమైనా మార్పు వస్తుందేమో అనే చిన్న ఆశతో మా అక్క, మా బావ వాళ్ళ అమ్మాయిని, అంటే నాకు మేనగోళ్ళని ఇచ్చి పెళ్లి చేయడానికి ముందుకొచ్చారు. అటువంటి సమయంలో ఇక 1-2 నెలల్లో నాకు వివాహం జరగబోతూ ఉంది. నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు సాయంకాల సమయంలో ఒక స్నేహితుడు నా దగ్గరికి వచ్చి, జాకబ్, సెంటర్లో చాలా గొడవ జరుగుతుంది, నువ్వు రావాలి అని చెప్పి నన్ను బలవంతం చేస్తూ ఉన్నాడు. అయితే నేను ఆలోచిస్తూ ఉన్నాను, ఇక 1 రోజులు వివాహం ఉంది కదా ఏంటని చెప్పి. మరలా 2 స్నేహితులు వచ్చారు. వాళ్ళు బాగా తాగున్నారు. నన్ను చాలా తొందర పెట్టారు. మన విరోధి సెంటర్లో సవాల్ చేస్తూ ఉన్నాడు, ఏమైనా సరే నువ్వు ఈరోజు రావాలి, నువ్వు వచ్చాక నిలబడితే చాలు, మేమే వేసేస్తామన్నారు. నిజమే కదా,
ఇలాంటి సమయం మరలా ఒకవేళ రాదేమో, వివాహం ఉంటే బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాతైనా చేసుకోవచ్చు అని చెప్పి, సరే పదండి రాని సాయంకాలం 5 గంటల సమయంలో ఆయుధాలు పట్టుకుని సెంటర్కి వెళ్ళటం జరిగింది. వెళ్ళటమే మేము బెల్ట్ షాప్ దగ్గరికి వెళ్ళి మద్యం సేవిస్తూ ఉన్నాం, మత్తులో ఉన్నాం. అయితే ఈ సంగతి తెలుసుకున్నటువంటి అప్పటికి మాకు విరోధిగా ఉన్న ఆ వ్యక్తి అక్కడి నుంచి పారిపోవటం జరిగింది. అయితే అతనికి బంధువుగా ఉన్న వేరొక వ్యక్తికి, మాలో ఉన్నటువంటి మా స్నేహితునికి పాత కక్షలు ఉన్న కారణం చేత వారిరువురు కూడా ఘర్షణకు దిగారు. ఇక త్రాగిన మత్తులో ఘర్షణ ఎక్కువైంది. ఆ ఘర్షణలో అవతల వ్యక్తి అక్కడికక్కడే బలమైన గాయమై బోర్లు పడి చనిపోవటం జరిగింది. వెంటనే అక్కడి నుంచి నేను, నా స్నేహితులు పారిపోవటం జరిగింది. తెల్లవారేసరికి పేపర్లో నేనే ఆ వ్యక్తిని గొడ్డలతో నరికానని, నా స్నేహితులు రాడ్లతో కుట్టారని అలా వార్త రావటం జరిగింది. తర్వాత 2 నెలలు అనంతరం పోలీస్ స్టేషన్లో సరెండర్ అయి బెయిల్ మీద బయటకు వచ్చి అనుకున్నట్లుగానే మా అక్క, మా బావ వాళ్ళ మాట ఇచ్చిన ప్రకారం వాళ్ళ అమ్మాయిని మా గ్రామంలో కాకుండా పోలీసు వారి హెచ్చరిక మేరకు వాళ్ళ గ్రామంలో వాళ్ళ ఇంటి దగ్గరే మరి నాకు వాళ్ళ అమ్మాయినిచ్చి వివాహం చేయటం జరిగింది. ఆ వివాహం దైవ సేవకుల సమక్షంలో, అలాగే గౌరవనీయులు గొల్లపల్లి సూర్యారావు గారు, లూదియమ్మ గారు వారి ఆధ్వర్యంలో జరగటం జరిగింది. అయితే వివాహమైన నాలో ఏ మార్పు రాలేదు. నా కారణంగా నా భార్య ఎంతో భయంతో, ఆందోళనతో రాత్రులు గడుపుతూ ఉండేది. చాలా వేదన పడుతూ ఉండేది. ఎందుకు ఈ వ్యక్తిని పెళ్లి చేసుకున్నానా అని తనలో తాను కృంగిపోతూ ఉండేది. ఇలా సంవత్సరం అయ్యేసరికి దేవుడు ఆ భార్యను దర్శించి మరి ఒక కుమార్తెను బహుమానంగా ఇవ్వటం జరిగింది. ఈ హత్య కేసులో కోర్టుకి తిరుగుతూ అదే సమయంలో ఇంకా అనేక ప్రాంతాలకు వెళ్ళి నేరాలు చేస్తూ ఈ హత్య కేసులోంచి ఎలా తప్పించుకోవాలి అని ఒకవైపు, డబ్బుల కొరకు మరొక వైపు విచ్చలవిడి జీవితం జీవిస్తూ ఇక ఈ హత్య కేసులోంచి తప్పించుకోవటానికై నా తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి అమ్ముకుని, నా భార్యకున్న బంగారం అమ్ముకుని, ఆ డబ్బులు చేత్తో పట్టుకుని స్నేహితులతో విచ్చలవిడిగా ఒకవైపు తిరుగుతూ ఆ కేసులోంచి తప్పించుకోవటానికి చాలా ప్రయత్నాలు చేశాను. నాకు తెలిసిన మంత్రగాళ్ళ దగ్గరకు కూడా వెళ్ళి వాళ్ళు చెప్పినట్లెల్లా చేస్తూ ఆ విగ్రహాల ముందు సాగిలు పడి వారు తెమ్మన్నవన్నీ కూడా తెచ్చి ఇచ్చేవాడిని. అయితే లాయర్ గారు ఈ కేసులో సాక్ష్యాధారాలు చాలా బలంగా ఉన్నాయి, శిక్ష పడే అవకాశాలు ఉన్నాయని చెప్పినప్పుడు చాలా భయపడ్డాను. అయినా మరలా ఒకవేళ శిక్ష పడితే ఇక జైల్లోనే ఉండిపోవాల్సి వస్తుందేమో, ఇటువంటి ఈ లోకంలో ఈ సంతోషం ఇవన్నీ ఇక అనుభవించే అవకాశం ఉన్నదేమో అని చెప్పి ఒకరోజు స్నేహితులతో కలిసి ఒక అమ్మాయిని కిరాయికి మాట్లాడుకుని సముద్రపొడ్డుకు తీసుకుని వెళ్ళి ఆమెకు కూడా మద్యం పట్టించి ఆమెతో డ్యాన్స్ చేపిస్తూ మేము కూడా డ్యాన్స్ చేసి రాత్రంతా కూడా చాలా ఆమె పట్ల పశువులా ప్రవర్తించడం జరిగింది. ఇలా నేను చాలా హృదయాన్ని కఠినపరుచుకుని అంత భయంకరమైనటువంటి హత్య కేసులో నేను ఇరుక్కుని కూడా ఏమాత్రం నా జీవితాన్ని మార్చుకోలేదు, నా పద్ధతిని మార్చుకోలేదు. అయితే ప్రియులారా, ఎన్నిసార్లు గద్దించినను లోబడినవాడు మరి తిరిగి లేకుండా హఠాత్తుగా నాశనమగుననే వాక్య ప్రకారం సరిగ్గా ఆగస్టు 17వ తారీఖు 8వ నెల 2004వ సంవత్సరంన నాకు, నా స్నేహితులకు యావజ్జీవ కారాగార శిక్ష పట్టడం జరిగింది. అంటే జీవిత ఖైదీ శిక్ష అన్నమాట. రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళిపోవడం జరిగింది. ఆ సెంట్రల్ జైలుకి వెళ్ళిన తర్వాత ఎటు చూచినా ఎత్తైన గోడలే, మా వస్త్రాలు మార్చి తెల్లటి బట్టలు ఇచ్చారు, ఒక గిన్నె, టవలు, దుప్పటి. ఇటు చూచిన సెక్యూరిటీ వార్డర్లో పైకి చూస్తే ఆకాశం తప్ప ఇక బయట ప్రపంచం కనిపించట్లేదు. చాలా భయపడ్డాను, చాలా ఆందోళన చెందాను. అయితే అక్కడ కూడా
బయట పరిచయం ఉన్నటువంటి నాతో కలిసి చదువుకున్న కొంతమంది స్నేహితులు కనిపించారు. వాళ్ళు నాకు ధైర్యం చెప్పారు. ధైర్యంగా ఉండరా, మేము ఎప్పటి నుంచో ఉంటున్నాం, ఏమీ కాదులే అని చెప్పి ధైర్యం చెప్పేసరికి నిజమే కదా, వీళ్ళు చాలా సంవత్సరాలుగా జైల్లో ఉన్నారు, నేను మొన్నే కదా వచ్చింది, సరే ఇప్పుడు పెద్ద వయసు ఏమైపోయింది, ఎప్పటికైనా బయటికి వెళ్తాను కదా, బయటికి వెళ్ళిన తర్వాత ఈ శిక్షకు కారకులైన వారిని ఎవరిని బ్రతకనివ్వకూడదు, యోధులందరినీ చంపేయాలి అనేటువంటి దురాలోచనతో ఆ రాజమండ్రి సెంట్రల్ జైల్లో మరింత హృదయాన్ని నేను కఠినం చేసుకుని ఉన్నాను. నేను శిక్ష పడి సెంట్రల్ జైలుకి వెళ్ళిన తర్వాత మా గ్రామంలో 95% ఆ దుర్మార్గుడిని జైలు నుంచి బయటకు రానివ్వకండి, వాడు బయటకు వస్తే మాకు హాని అని చెప్పి మా బంధువులతో సహా ఎంతోమంది సంతకాలు పెట్టి అధికారులకు పిటిషన్స్ పంపించడం జరిగింది. అయితే ఇలా రోజు రోజుకి ఆ జైల్లో నా ఆరోగ్యం క్షీణించిపోయింది, నోటంట రక్తం పడేది. అంతేకాకుండా ఆ జైల్లో చాలామంది ఒళ్ళు నీరు పట్టేసి బయట హాస్పిటల్కి వెళ్ళేవారు. వాళ్ళలో చాలామంది మరలా తిరిగి వచ్చేవారు కాదు, పేపర్లో వాళ్ళు చనిపోయినట్లుగా వచ్చేది. ఈ పరిస్థితులన్నీ చూచి చాలా భయపడి, అయ్యో బయట ఎంతో జలసాగా బ్రతికనే, ఎదురు లేకుండా తిరిగానే, ఎంతకాలం ఈ జైల్లో ఈ కటకటీల మధ్య ఉండాలి, బ్రతకూడదు, నా తల్లి బయట మంచం పట్టేసింది, నా భార్య బిడ్డలు అనాథలైపోయారు, ఎవరి కోసం ఇక బ్రతకాలి, నేను బ్రతకూడదు, చావాలని చెప్పి ఆ జైల్లో చాలా పర్యాయాలు నేను చనిపోవటానికి ప్రయత్నాలు చేయటం జరిగింది. అయినా చావు కూడా నాకు దూరం అయింది. ఇక రాత్రులు నిద్ర పట్టక ఎంతో వేదనతో, నిరాశ నిస్పృహలతో బీడీల మీద బీడీలు కాలుస్తూ, బయట నా తల్లి ఏమైపోయింది, నా భార్య పిల్లలు ఎలా ఉన్నారో ఏంటో అనేటువంటి ఆందోళనతో నేనున్నప్పుడు ఒకరోజు ఒక సహోదరుడు నా పరిస్థితి గమనించి నన్ను దేవుని వాక్యం ద్వారా హెచ్చరించాడు. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి హేతువు లేని గాయాలు, ఎవరికి మందదృష్టి, మద్యము పానం చేయవారికి కదా అని నన్ను హెచ్చరించి, సహోదరుడా ఇప్పటికైనా సమయం మించిపోయింది లేదు, జైల్లో మందిరం ఉంది, ప్రతి ఆదివారం పాస్టర్ గారు వస్తారు, చక్కటి వాక్యం చెప్తారు అని చెప్పి నన్ను మందిరానికి తీసుకుని వెళ్ళటం జరిగింది. ప్రియులారా, మందిరానికి వెళ్ళాను. ఒకరోజు వెనకాలే కూర్చుని ఉన్నప్పుడు దైవ సేవకులు దేవుని వాక్యాన్ని వివరిస్తూ ఉన్నారు. నోవహు జలప్రలయంలో కాకికి పావురానికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని వారు వివరిస్తూ, ఆ చివరిలో లోబడనొల్లని జనుల వైపు దినమెల్లా నా చేతులు చాచి ఉంచాను అని మాట్లాడుతూ ఉన్నారు. నన్ను కాదులే, నా పక్క వాళ్ళని, నా ముందున్న వాళ్ళని అని నేను అనుకుంటున్నాను. మరలా అదే స్వరం నాకు వినపడుతూ ఉంది, లోబడనొల్లని నా కుమారుడా, నీ వైపే నా చేతులు చాచి ఉంచాను. ఎంతకాలం నీ హృదయాన్ని కఠినపరుచుకుంటావు, ఎంతకాలం నీ హృదయ కాఠిన్యాన్ని బట్టి నన్ను దుఃఖపరుస్తావు, ఇకనైనా నీ హృదయం నాకు ఇవ్వవా? నీ హృదయం నాకు ఇస్తే నీలో ఉన్న రాతి గుండెని తీసివేసి నీకు మాంసపు గుండెని ఇస్తాను అనేటువంటి ఆ స్వరము నా హృదయాన్ని తాకింది. ప్రియులారా, వెంటనే నాలో తెలియని పశ్చాత్తాపం ప్రారంభమైంది. ఆ క్షణమందే ఒక వెలుగు, ఆ వెలుగులో నేను మరిచిపోయినటువంటి ప్రతి పాపం సహితం ఒకదాని వెంట ఒకటి సినిమాలాగా కనిపించడం జరిగింది. ఎప్పుడైతే నా పాపాలన్నీ నాకు కనిపిస్తూ ఉన్నాయో, అయ్యో నేనెంత దుర్మార్గుడిని, నేనెంత ఘోర పాపిని అని చెప్పి ఏడవటం ప్రారంభించాను. ఏడుస్తూ కన్నీళ్లు విడుస్తూ ఇక అది మొదలుకొని 40 దినాలు నా జైల్లోనే ఉపవాసం ఉండి పశ్చాత్తాపంతో నా పాపముల విషయమై ప్రభు పాదాలు పట్టి బ్రతిమలాడుకున్నాను. క్షమించుటకు వాస్తవానికి నాలో ఏ మంచి లేదు, నిలువెల్లా నేను చెడిపోయిన వాడిని, నేను చేసిన పాపములను బట్టి నేను నరకానికే పాత్రుణ్ణి. అయినా ప్రభు తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లుగా ఆయన నాపై జాలిపడి నా పాపములన్నీ క్షమించి నాలో ఉన్న పాప భారాన్ని తొలగించి నా హృదయంలో గొప్ప నెమ్మదిని, సంతోషాన్ని ఆయన నాకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇక ప్రతిదినము కూడా దేవుని మందిరంలో దేవుని వాక్యాన్ని ధ్యానించటం, ఎక్కువగా ప్రార్థన చేసుకోవటం, అలా దేవుని సన్నిధిలో సంతోషంగా జైల్లో ఉన్నప్పటికీ నా జీవితాన్ని ప్రభువులో ఆనందంగా గడుపుతూ ఉండేవాడిని.
ప్రతి ఆదివారం దైవ సేవకులు థామస్ ఆచారి గారు జైల్లో మందిరానికి వచ్చి చక్కటి వర్తమానం చెప్పి మా కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు. 200 మంది ప్రతి ఆదివారం సంఘముగా కూడుకోవటం జరుగుతుంది. మొదటగా నా పరిచర్య దేవుని మందిరం వెలుపల ఆ 200 మంది చెప్పులు లైన్లు పెట్టేవాడిని, మందిరం అంతా ఊడ్చేవాడిని, కుండలతో మంచినీళ్ళు పెట్టేవాడిని. దైవ సేవకులు ఏది చెప్తే ఆ పరిచర్య తగ్గించుకుని నమ్మకంగా చేస్తూ ఉండేవాడిని. బయట ఉండగా ఇంటి పక్కనే మందిరం ఉండి ఎంతో నిర్లక్ష్యం చేశాను, ఎంతో అశ్రద్ధ చేశాను అనేటువంటి ఆ పశ్చాత్తాపంతో మరి ఎక్కువగా నేను మందిరంలోనే గడుపుతూ ఉండేవాడిని సమయం అంతా కూడా. నేను అలా ఉంటుంటే నా స్నేహితులు అనేవారు, రే ఈ భక్తి నీకు బయట ఉంటే అసలు మనం జైలుకు వచ్చేవాళ్ళం కాదు, నీకు చాలా భక్తి ఎక్కువైపోయిందని చెప్పి హేళన చేస్తూ ఉండేవారు. నేను ప్రార్థన చేసుకునే స్థలంలో నాతో ఉండేటువంటి కొంతమంది ఖైదీలు, నేను బైబిల్ చదువుకునే ఆ స్థలంలో సినిమా వాల్ పోస్టర్లో అర్ధనగ్నంగా ఉండేటువంటి ఆ ఫొటోస్ అవి అంటించి చాలా ఇబ్బంది కలిగించేవారు. బైబిల్ చదువుకునే అవకాశం లేక బాత్రూంలోకి వెళ్ళి దుర్వాసన అయినా బయట నుంచి వచ్చే చిన్న లైటింగ్ వెలుతురులో కూర్చొని గంటల తరబడి రాత్రులు ఎంతో సమయం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండేవాడిని. మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించుననే వాక్య ప్రకారంగా ఎక్కువగా దేవుని వాక్యాన్ని నేను ధ్యానిస్తూ ఉండేవాడిని. అయితే బయట నా తల్లి మంచం పట్టేసి చాలా చావు బ్రతుకుల మధ్య ఉంది. నా భార్య ఏమో ఇక నేను బయటకు వస్తాననేటువంటి ఆశ ఏమాత్రం ఆమెకు లేక బిడ్డలిద్దరినీ కూడా చంపేసి తను చనిపోవాలని అనుకునేదట. చాలా వేదన పడేది. నాకు ఇంటర్వ్యూ పెట్టేటప్పుడు వచ్చి ఎంతగానో ఏడ్చి కన్నీళ్ళు పెట్టుకునేది. అయితే నాకు విడుదల ఇప్పుడు ఆశ లేదు, కానీ దేవుని వాగ్దానాలు ఉన్నాయి. యెహోవానగు నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అనేటువంటి దేవుని వాగ్దానాన్ని నమ్మి నేను ఎక్కువగా ప్రార్థిస్తూ ఉండేవాడిని. నా తల్లి నా కొరకు మంచం పెట్టినా మానక ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉండేది. నా భార్య ఉపవాసాలతో ప్రార్థిస్తూ ఉండేది. నా బంధువులందరూ నా కొరకు ప్రార్థించారు. నేను హింసించినటువంటి సేవకులు, సంఘం అందరూ అత్యాశక్తితో ప్రార్థించారు. అందరి ప్రార్థనతో పాటు ఈ దీనుడి ప్రార్థన కూడా దేవుడు ఆలకించి హైకోర్టులో అధికారుల యొక్క హృదయాలను దేవుడు నీటి కాలువలే మార్చి వారికి నాపై దయ పుట్టించి, కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు నందున్న వారికి ఏ శిక్ష విధి లేదు అనేటువంటి ఆయన వాక్యమును బట్టి, వాగ్దానమును బట్టి నాపై ఉన్నటువంటి ఆ కేసు కొట్టివేయటం ద్వారాగా నేను 2007వ సంవత్సరం జనవరి నెలలో రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఆశ్చర్యకరమైన రీతిలో విడుదల అవటం జరిగింది. నాతో పాటు నా స్నేహితులకు కూడా ఆ కేసు నుంచి విడుదల వచ్చింది. అయితే నేను జైలు నుంచి విడుదలైన వెంటనే బైబిల్ పట్టుకుని ప్రసంగాలు ప్రారంభించలేదు. కానీ దేవుని ఆత్మ నన్ను ప్రేరేపించిన కొలది ఎవరికైతే కీడు చేశానో, ఎవరికైతే హాని చేశానో అవకాశం ఉన్నంత వరకు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మధ్యవర్తుల ద్వారా రాజీ చేసుకుని చేతులు పట్టుకుని కాళ్ళు పట్టుకుని క్షమించమని, అజ్ఞానంలో త్రాగిన మత్తులు అలా ప్రవర్తించాను అని బ్రతిమలాడినప్పుడు వారు కూడా ప్రభు ప్రేమను బట్టి నన్ను క్షమించారు. అలాగనే నేను సమాధానపడి గ్రామంలోనే దైవ సేవకులు శామ్యూల్ పిన్ గారి ద్వారా నీటి మూలముగా బాప్తిసం తీసుకోవడం జరిగింది. తర్వాత గుంటూరు ప్రాంతంలో హోషన్న మినిస్ట్రీస్లో దైవ సేవకులు ఏసన్న గారు బ్రతికొండగా 2009లో బైబిల్ సెమినార్లో పాలు పొంది అక్కడ దేవుని యొక్క అభిషేకాన్ని పొంది ప్రభు పిలుపుని బట్టి పడమటిపాలెం అనే గ్రామం మల్కీపురం దగ్గరలో ఆ గ్రామానికి వచ్చి యేసుక్రీస్తు సంఘం అనేటువంటి పేరు మీద కొంతమందిని సమకూర్చుకుని చిన్న పాకేసుకుని దేవుని పరిచర్య ప్రారంభించడం జరిగింది. దేవుని యొక్క మహాకృపను బట్టి నేను ఇప్పుడు పరిచర్య చేస్తున్నటువంటి గ్రామంలో మాకు చర్చికి దగ్గరలోనే మద్యం షాప్ ఉండేది. చాలామంది మద్యం సేవించి వ్యసనాలకు బానిసలుగా ఉండేవారు. అటువంటి సమయంలో దేవుని వాక్యం ద్వారా చాలా ఖండించి
మరి హెచ్చరించినప్పుడు సత్యవాక్యం ద్వారా అనేక మంది క్రమపరచబడ్డారు, ఎందరో మారు మనసు పొందారు. బెల్ట్ షాప్ నడిపేటువంటి ఆ వ్యక్తి తన కుటుంబం కూడా మార్చబడి ఇప్పుడు దేవుని సన్నిధిలో ఉన్నారు. ఇలా గ్రామంలో క్రైస్తవ వివాహాలకు సినిమా పాటలు వేసుకునేవారు, డ్యాన్సులు చేస్తూ, గొడవలు, కొట్లాట్లు. ఇప్పుడు ఆ పరిస్థితులన్నీ కూడా దేవుడు మార్చాడు. ఇప్పుడు అందరూ ఎంతో సమాధానంతో దేవుని సన్నిధిలో సంతోషాన్ని అనుభవిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఎంతోమంది చాలా కాలంగా సంతానం లేనటువంటి వారిని సంఘ ప్రార్థనల దేవుడు ఆలకించి దర్శించి గర్భఫలాలు ఇచ్చాడు. అనేక వ్యాధుల చేత చనిపోతారు అనుకునేటువంటి పరిస్థితులకు వెళ్ళిపోయిన వారిని కూడా దేవుడు స్వస్థపరిచి బాగు చేసి ఆయనకు సాక్షులుగా దేవుడు నిలబెట్టాడు. ఈ గ్రామంలో ఆరంభంలో ఎన్నో వ్యతిరేకతలు, ఎన్నో పోరాటాలు మధ్యలో దేవుడు నన్ను వెనుదిరగనీయకుండా ఆయన కృపచేత బలపరిచి ఆయన పరిచర్యలో నిలబెట్టడం జరిగింది. అలాగే గ్రామంలోనే కాకుండా అనేక ప్రాంతాల్లో ఇంకా విదేశాలకు కూడా మా అన్నయ్య వాళ్ళు దైవ సేవకులు జి ఎలీషా గారు, అలాగే జి డేవిడ్ రాజు గారు దుబాయ్, కువైట్ దేశాలకు రప్పించుకుని వారు దేవుని సేవలో ప్రోత్సహించడం ద్వారా అక్కడ కూడా నా స్నేహితులు నా సాక్ష్యం దేవుని వాక్యాన్ని విని మారు మనసు పొందడం జరిగింది. అంతేకాకుండా ఏజెన్సీ ప్రాంతాల్లో నక్సల్స్ ఉండేటువంటి ఆ ఏరియాలకు కూడా వెళ్ళి దేవుని సువార్త ప్రతి సంవత్సరం ప్రకటించడం జరుగుతుంది. అక్కడ భయంకరమైనటువంటి త్రాగుబోతులు, మాంత్రికులు, అజ్ఞానంలో ఉన్నటువంటి ఎందరో ప్రజలు మారు మనసు పొందుతూ ఉంటే ప్రతి సంవత్సరం కూడా 40 మందికి 30 మందికి బాప్తిస్టాలు ఇవ్వటం జరుగుతూ ఉంది. అక్కడ సేవకులకు ప్రతి నెల కొంత ఆర్థిక సహాయాన్ని అందిస్తూ మా సంఘం ద్వారా ప్రతి సంవత్సరం ఒక మందిరమైన కట్టబడటానికి కొంత ఆర్థిక సహాయాన్ని వారికి అందివ్వటం జరుగుతుంది దేవుని మహాకృపను బట్టి. ఈ రీతిగా దేవుడు పనికిమాలిన గాడిదనైన నన్ను, అయోగ్యుడును అపాత్రుడనైనటువంటి నన్ను ఆయన మహిమగల పరిశుద్ధ పరిచర్య కొరకై తన పాత్రగా ఆయనకు సాధనముగా ఏర్పరచుకుని అనేక చోట్ల ఆయన పరిచర్యలో ప్రభు వాడుకుంటున్నాడు. నా నిమిత్తమై అలాగే గ్రామంలో, రాష్ట్రంలో, మన దేశంలో నశించిపోతున్నటువంటి ప్రజల రక్షణ కొరకై ప్రతిదినము కూడా మా మందిరంలో తెల్లవారుజామున మా సంఘములో స్త్రీల సహవాసం వారు 2 గంటల సమయం ఎంతో పట్టుదలతో ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రియులారా, ఒకప్పుడు నన్ను బట్టి నా కుటుంబం, మా గ్రామస్తులు, అనేక మంది ప్రజలు భయపడేవారు, దుఃఖపడేవారు. ఇప్పుడు నన్ను బట్టి అందరూ సంతోషిస్తూ నన్ను ఎంతో ప్రేమిస్తూ ఉన్నారు. ఒకప్పుడు గొంగల పురుగు లాంటి నా జీవితాన్ని దేవుడు సీతాకోక సిలుకగా మార్చాడు. కాగా ఎవడైనా క్రీస్తు యేసునందున ఎడల వాడు నూతన సృష్టి అనేటువంటి వాక్యాన్ని దేవుడు అక్షరాల నా జీవితంలో నెరవేర్చడం జరిగింది. ఇప్పుడు మా గ్రామస్తులు నన్ను ప్రేమించి ఆ గ్రామంలోనికి వెళ్ళినప్పుడు ఎవరైతే సంతకాలు పెట్టారో, ఎవరైతే నన్ను ద్వేషించారో, ఎవరైతే నన్ను దూషించారో వారు సైతం నాకు వందనాలు చెప్తారు, ఎంతో సంతోషిస్తారు. ఈ రీతిగా ఈ స్థితిలో నేనున్నానంటే ఇది నా శక్తి, నా బలము కాదు, నా జ్ఞానం ఏమాత్రము కాదు. ఎప్పుడో నశించిపోవలసినటువంటి నేను నిజముగా దేవుని యొక్క మహాకృప, నా తల్లి కన్నీటి ప్రార్థన వలనేనని నేను ఖచ్చితంగా చెప్పగలను. ప్రియులారా, పూర్వం దోషకుడును హింసకుడునైనటువంటి నన్ను నేను ప్రేమించకపోయినా ప్రభువే నన్ను ప్రేమించి, నేను వెదకకపోయినా ఆయనే నన్ను వెదికి తన కృపచేత నన్ను రక్షించి మరణములో నుండి జీవములోనికి దాటించి చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించి ఆయన గుణాతిశయములను ప్రచురించేటువంటి గొప్ప ధన్యత, ఆ భాగ్యాన్ని ప్రభు నాకు ఇచ్చినందుకై నేను ఆయనకి ఏమి ఇవ్వగలను? నా బ్రతుకు కాలమంతా కూడా ఆయనను సేవించిన ఆయనకు నేను రుణస్థుడినే. కాబట్టి నా జీవిత కాలమంతా కూడా దేవునికి నమ్మకమైనటువంటి సాక్షిగా జీవించాలి. నశించిపోతున్నటువంటి అనేక మంది ప్రజలను ప్రభు యొద్దకు
నడిపించాలి. నాలాగనే త్రాగుడు, ఆయా వ్యసనాలు, దుష్ట సాంగత్యాల వలన నాశనంలో జోగుచున్నటువంటి అనేకులను ప్రభు యొక్క మార్గంలోనికి నడిపించాలనేదే నా ఆశ, అదే నా కోరిక, అదే నా ప్రార్థన. వినుచున్నటువంటి మీరు కూడా నా విషయమై ప్రార్థించాలని అందరికీ మనం చేసుకుంటూ నా సాక్ష్యాన్ని ముగిస్తూ ఉన్నాను. అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.